నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సరంలో పేదలకు అండగా వారి గళంగా అందాల్సిన సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. నూతన సంవత్సరం నియోజకవర్గంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్న వైఎస్ఆర్సీపీ నూతన సంవత్సర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పాత సంవత్సరం అనుభవాలతో కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకుని సంతోషంగా గడపాలి. సబ్ కలెక్టర్ గా నేను రెవెన్యూ గ్రీవెన్స్ ను పారదర్శకంగా పరిష్కరిస్తా. నూతన సంవత్సర వేడుకల్లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. తెనాలి ప్రజలకు 2026 సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నా. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ గ్రామ వార్డు ప్రభుత్వ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన చైర్పర్సన్. తెనాలిలో వేడుకగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు, పలు చర్చిలలో నూతన సంవత్సర ఆరాధనలు. పాత నుండి నేర్చుకున్న అంశాలతో కొత్త సంవత్సరం మంచి తీర్మానాలను చేసుకుంటూ సంతోషంగా జీవించాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సిన్హా సూచించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు, సబ్ కలెక్టర్ వి సంజనా సిన్హాను కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ఎన్జీఓ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ నాయకులు సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా గడపాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన గ్రీవెన్స్ ను నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం 2026లో అడుగుపెట్టాం కాబట్టి 2025లో మనం నేర్చుకున్నవన్నీ కూడా 2026లో కొత్త రెజల్యూషన్స్తో ఇంకా బాగా ఇయర్ని మనం అందరం కూడా గడుపుతామని కోరుకుంటున్నాను. అలాగే ఆనరబుల్ సీఎం సార్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఇయర్ వేస్ట్ రిడక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ, అలానే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అండ్ ఎస్పెషల్లీ నేను సబ్ కలెక్టర్ని కాబట్టి రెవెన్యూ పరంగా ఏవైతే గ్రీవెన్సెస్ వస్తాయో వాటిని చాలా ట్రాన్స్పరెంట్గా డ్యూ ప్రాసెస్తో టైమ్లీ మేనర్లో ఫినిష్ చేస్తాము అని ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నూతన సంవత్సరం తెనాలి నియోజకవర్గం బాగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఐతానగర్లోని నివాసంలో పలువురు పార్టీ నాయకులు శివకుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి శివకుమార్ జయప్రకాష్ నగర్లోని తన తండ్రి మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి స్థలికి చేరుకున్నారు. అక్కడ సత్యనారాయణ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి చేరుకున్నారు. కాలేజ్ ఆవరణలో ప్రత్యేక వేదికపై వేడుకలను జరిపారు. బండ్లమూడి నాని ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన 25 కిలోల కేక్ ను శివకుమార్ కట్ చేశారు. తాడిపోయిన రమేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తోట రఘురాం ప్రభుతులు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చైర్పర్సన్ రాధికను సత్కరించారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు, వేర్ హౌస్ హమాలీలు, అంబేద్కర్ సేవా సమితి, జైబీఎం ఫెడరేషన్, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ సంఘీయులు, న్యాయవాదులు సంఘం నాయకులు శివకుమార్ ను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో పేదలకు అండగా వారి గళంగా వారికి అందాల్సిన సంక్షేమం కోసం పోరాడుతుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే ఈ కొత్త సంవత్సరం 26వ సంవత్సరం ఈ నియోజకవర్గ ప్రజలందరి ప్రతి ఇల్లు కళకళలాడాలని, ప్రతి రైతు తన పండించిన ధాన్యానికి మద్దతు రేటు రావాలని, ప్రతి కుటుంబం బాగుండాలని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మీ అన్నాబత్తుని శివకుమార్ మనసా వాచా కర్మన కోరుకుంటాను. ఎందుకంటే
మన ప్రాంతం మన తెనాలి. ఈ తెనాలి బాగుండాలని, ఈ తెనాల్లో నివసించే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను. దానికి తగిన విధంగా మా యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. తప్పకుండా 2026 సంవత్సరం ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో నివసించే పేదల ఎడల వారికి అండగా, వారి వాయిస్ ఆఫ్ పీపుల్గా వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది. తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రతి పేదవాడికి ప్రభుత్వం చెప్పిన సంక్షేమం ఇచ్చే దాంట్లో వైఎస్ఆర్ పార్టీ పోరాడిద్దని చెప్పి ఈ సందర్భంగా
పట్టణంలోని ప్రతి ఒక్కరికి 2026 సంవత్సరం మంచి చేస్తుందని భావిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం నాజర్పేటలోని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక నివాసంలో వేడుకలు జరిపారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చైర్పర్సన్ రాధికకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్ రాధిక, తాడిపోయిన రమేష్ దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు, ప్రభుత్వ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ను చైర్పర్సన్ రాధిక ఆవిష్కరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా ఇంటి వద్ద మా మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, అలానే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి నూతన సంవత్సరం వేడుకలు మేము ఎంతో వైభోగంగా జరుపుకుంటున్నాం. అలానే తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరం అంతా సుఖశాంతాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఈ 2026 సంవత్సరానికి సంబంధించి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానిలో భాగంగా మా మున్సిపల్ అధికారులు మేము ఇక్కడ కేక్ కటింగ్ చేశాము. గ్రామ, వార్డు, సచివాలయం డైరీ, అలానే క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. తప్పకుండా ఆ భగవంతుణ్ణి మంచి ఆరోగ్యం, మంచి పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని తెనాలపట్నం ప్రజలు, అలానే నియోజకవర్గం మన వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు కానివ్వండి, అలానే మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి తెనాలపట్నం నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మన తెనాలి పట్టణం పరిధిలో డైరీలు మరియు క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది చైర్పర్సన్ గారి చేతుల మీదుగా. అలాగే చైర్పర్సన్ గారికి మరియు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పట్టణ ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్థానిక కొత్తపేటలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరం ప్రజలు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, విఆర్ఓలు, విఆర్ఏలు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అట్లాగే అధికారులకి, నాతోటి ఉద్యోగస్తులకి, నాతోటి మండల స్థాయి అధికారులకి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ మంచి జరగాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర కేక్ ను డాక్టర్ సాంబశివుడు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరం అందరికీ మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, భీమా రమేష్, పెనుకొండ శివకుమార్, బి సినికేశ్వరరెడ్డి, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, కార్తీక్, సుబ్బారావు, కృష్ణ, సాంబశివరావు, వీరాస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 2026 సంవత్సరం ప్రవేశించింది. ఈ 2026 సంవత్సరానికి మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యంతో, అలాగే ఆర్థికంగా అభివృద్ధితో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికే ఈ 30-40 సంవత్సరాల్లో తెనాలి చాలా డౌన్ అయ్యింది. ఇంక ఈ 15 సంవత్సరాలు ఇంకా డౌన్ అయిపోతుందని చెప్పేసి నేను మనం చేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం అలాగే వ్యాపార వర్గాలకి, వాళ్ళను కూడా వ్యాపార వర్గాలు కానీ, వ్యవసాయ రంగం కానీ, అన్ని రకాల వృత్తులు కానీ, వాళ్ళందరూ కూడా ఈ 2026 సంవత్సరంలో మంచి ఆరోగ్యాలతో, అలాగే ఆర్థికాభివృద్ధితో ఉండాలని చెప్పేసి ఈ రోజున నూతనంగా
2026 మొదలైంది. ఈ సంవత్సరంలో 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఇండియా ప్రజలు మొత్తం కూడాను సుభిక్షంగా ఉండి వారికి కావాల్సిన ధనము అన్నీ కూడా ఆ భగవంతుడు సమకూర్చాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. నిత్య జీవితంలో యోగాను సాధన చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు 17వ రోజున భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్వయం పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి. ఇదే వేడుకల్లో నూతన సంవత్సర క్యాలెండర్ను బాలస్వామీజీ ఆవిష్కరించారు. యోగా గురించి దాని విశిష్టతను భక్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య, తన్నీరు శ్రీనివాసరావు, మానేపల్లి శివ, వెంకట శివరామకృష్ణ, కాశీ విశ్వనాథం భక్తులు పాల్గొన్నారు. జయలక్ష్మి మాతృమండలి, శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం సభ్యులు అందరికీ స్వామీజీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాల్లో 17వ రోజుకు చేరుకున్నాము. విశేషంగా శ్రీ గోదా రంగనాథులకు తిరుమంజనము, అలాగే తిరుపల్లాయిచ్చి, అలాగే తిరుప్పావై, అష్టోత్తర శతనామార్చన సేవా కాలము, పాసుర విన్నప కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించాము. ఈ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాశీస్సులు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అందరికీ విజయాలు లభించాలి, అందరు చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని, అలాగే పాడి పంటలు పుష్కలంగా పండాలని, మంచి వ్యాపార అభివృద్ధి ఉండాలి, భగవంతుడు మానవుల యొక్క సంకల్పాలు నెరవేర్చాలని, అలాగే నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన క్యాలెండర్లో ఉండే యొక్క తిథి, వార, నక్షత్రాలు, యోగ కరణాలు, తారీఖులు ఎలా అయితే చక్కగా ఉన్నాయో వాళ్ళ జీవితం కూడా చక్కగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. యోగా చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గారి ఆధ్వర్యంలో తెనాలి శాఖ వారు ముద్రించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి యోగా కేంద్రంలో గతంలో నేను కూడా యోగా చేసి ఉన్నాను. వారి శక్తి సామర్థ్యాలు కానీ వారు చాలా నిష్కల్మషంగా యోగా అభ్యసించడం, అధ్యాపకులు కూడా తయారు చేయటం మరియు అందరికీ కూడా యోగా నేర్పించడంలో వారు మొదటి నుంచి ఎంతో ఉత్సాహం కనబరిచినారు. మరి వారి యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ ఈరోజు మన గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో మన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి గారు బాలస్వామి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం చేయడం కానీ, గోదాదేవి రంగనాయకుల స్వామి ఆధ్వర్యంలో రంగనాయకుల స్వామి పూజలు చేయడం కానీ ఇక్కడ ప్రతిరోజు ఈ నెలంతా జరుగుతూ ఉంటుంది. అందరూ భక్తులు ఇక్కడికి వచ్చేసి వారి సమయంలో పూజలు చేసుకొని వెళ్తుంటారు. ఆ రూపంలోనే మేము కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బాలస్వామి గారు మనకి ఎక్కువ రోజులు ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. ఆయన వాసవి పెనుగొండ విద్యాపీఠం వ్యవస్థాపకులైనాక పెనుగొండలోనే ఎక్కువగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజల మీద కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో గురూజీ గారు యోగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆయురారోగ్యాలని కాపాడుకోవాలని ప్రతిరోజు నిత్యము అది ఒక అలవాటుగా యోగా చేసుకుంటే ఆయురారోగ్యాలతో ఉంటారు. కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అంగలకుదురులో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళిని ఈ వేడుకల్లో సత్కరించారు. నూతన సంవత్సరం 2026లో కార్మిక పరిషత్ మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళి వ్యక్తం చేశారు. రూరల్ మండలంలోని అంగలకుదురు గ్రామంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళిని ఆర్టీసీ రీజనల్ సెక్రటరీ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఈ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి డిపో కార్మిక పరిషత్ సభ్యులు ఈశ్వర్ చంద్, ఇర్మియా, చిన్నారావు, శివరావు, టివి సుబ్రహ్మణ్యం, మంగళగిరి డిపో శ్రీధర్, శ్రీనివాసరావు, నారాయణరాజు, గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, బొద్దులూరి వేణు, సలీం, ఎల్ఎంఎల్ ఖాదర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులకు, తెలుగునాడు ఆటో కార్మిక నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఒక కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ఆటో కార్మికులు కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, మీరు చూపించేటటువంటి అభిమానం నేను జీవితంలో కూడా మర్చిపోలేను. ఏదైతే ఒక మంచి మనసుతో మీ కుటుంబ సభ్యుల్లాగా, మీ శ్రేయాభిలాషలాగా ఏదైతే నన్ను చూస్తున్నారో అది మనస్ఫూర్తిగా నేను ప్రాణం ఉన్నంత వరకు నేను అభిమానాన్ని ఉంచుకుంటానని చెప్పేసి, అలానే కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగును ప్రసాదించే విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి 2026 ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయంతో, ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి పరిపాలన అందించే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప శక్తిని ప్రసాదించాలని చెప్పేసి, తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి నారా కోడూరు 4 వేస్ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆయనకు ఆ శక్తిని దేవుడు ప్రసాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే ప్రమశాంతి చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా కీలకం అనే దాంట్లో ఆయన శతవిధాల ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే మన ప్రాంతానికి వచ్చిందో ఈ ప్రాంతం యొక్క సమూలమైనటువంటి రూపురేఖలు మారిపోతాయి. ఏదైతే హైదరాబాదులో మనం కోకాపేటని ఏ విధంగా వింటున్నామో, ఇవాళ తెనాలి, ఈ నారాకోడూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతంగా, రాజధానికి ధీటుగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉండబోతుందని తెలియజేసుకుంటూ, మరి గత 20 సంవత్సరాలుగా ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం వీరవల్లి మురళీ గారిని అభినందించడానికి వస్తున్న మన ఆర్టీసీ కార్మికులకు, ఆటో యూనియన్ కార్మికులకు, మన సుల్తానాబాద్ మన నాయకులకు, మరియు అలానే గ్రామ నలుమూల నుంచి ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెనాలి నియోజకవర్గ ప్రజలకు, అంగుళూరు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. పట్టణ బోస్ రోడ్లోని సెంటనరీ టౌన్ చర్చిలో నూతన సంవత్సర ఆరాధనలు వైభవంగా జరిగే పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. ఆంగ్లనామ సంవత్సర తొలి రోజు ఎంతో ప్రత్యేకమైందని, ఈ రోజు యేసుక్రీస్తును దేవాలయానికి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన రోజుగా టౌన్ చర్చ్ పారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం అన్నారు. పట్టణ బోస్ రోడ్లోని సెంటనరీ టౌన్ చర్చిలో నూతన సంవత్సర ఆరాధనలు భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరిపారు. పారిస్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం ప్రకటనలు చేయగా, ముగింపు ప్రార్థనను అడిషనల్ పాస్టర్ రెవరెండ్ దగ్గుమల్లి సాల్మన్ రాజు చేశారు. నూతన సంవత్సర సందేశాన్ని రెవరెండ్ మెరుగోలు విజయరావు ఇచ్చారు. సండే స్కూల్ టీచర్స్ ఉపవాస ప్రార్థన సహవాసం చేశారు. రెవరెండ్ మత్తే బివి ప్రకాష్ బాబు దీవెనలివ్వగా, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సూరజ్ మోహన్, బేతాళ కిషోర్ బాబు, గురిందపల్లి వేమయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సెండరీ టౌన్ చర్చి ప్యారిస్ పాస్టర్గా
నూతన సంవత్సర శుభాకాంక్షలు సకల ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఈ దినం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బాలుడిగా పుట్టి క్రిస్మస్ దినాన మనం పండుగ ఆచరించాం. ఈ దినాన్ని యేసు బాలుని దేవాలయం తీసుకొచ్చి సిమియోను ప్రపంచానికి పరిచయం చేసిన దినము కాబట్టి ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. అందుకనే నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఘ కాపురిగా చెబుతూ ఉన్నాం. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బిడ్డలారా, తెనాలి పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెనాలి నడిబొడ్డులో గల టౌన్ చర్చి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ చర్చి, సెంచనరీ క్రైస్ట్ చర్చ్ 100 సంవత్సరాల పండుగలు కూడా ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు చర్చిలో ఘనంగా జరిగించడానికి పాస్టర్స్ మరియు హడా కమిటీ సభ్యులు కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ చర్చిని దాదాపు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మా కమిటీ వారు చేయడం జరిగింది. పట్టణ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని సూర్య శిల్పశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకులను సిబ్బంది సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శిల్పకళల్లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పట్టణానికి చెందిన సూర్య శిల్పశాలలో గురువారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. సూర్య శిల్పశాల అధినేత కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు కొండమ్మ దంపతులు కేక్ కటింగ్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్య శిల్పశాల స్టాఫ్ 70 మంది కాటూరి దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున ఆనవాయితీగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సూర్య శిల్పశాల స్టాఫ్ కరీముల్లా, రవి, శ్రీను, వీరేంద్ర, కృష్ణారెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదే వేడుకల్లో నాజరుపేటలోని తిరుపతమ్మ దేవాలయం నిర్వాహకులు మునగా మహేష్, ఆయన కుమారులు మునగా నరసింహ, సాంబయ్యలు కాటూరి వెంకటేశ్వరరావును గజమాలతో సత్కరించారు. కస్టమర్లు, మిత్రులు, మా శ్రేయభిలాషులు, తెనాలి ప్రజలందరికీ మరి సిటీ న్యూస్, ఎస్ న్యూస్, తెనాలి న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ 1924లో కొత్తగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని స్థాపించాం. ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఒక్కడనే స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 70 మందికి చేరింది. ఈ 2024లో గ్యాలరీ స్థాపించి 2025లో ఎన్నో మరి అవార్డులు సొంతం చేసుకున్నాం. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు మరి 25వ సంవత్సరంలో మేము సంస్థలు చేసుకోవడం జరిగింది. ఇంకా మాకు మా స్టాఫ్కి ఇంకా శుభవార్త ఏంటంటే ఈ రోజున 2026లో అడుగుపెట్టాం. నిన్నే తెలిసిన వార్త, ప్రపంచ తెలుగు మహాసభలు 3, 4, 5 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా పూర్ణకుంభ సన్మానాన్ని అక్కడ మాకు ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలియపరిచారు. అలాగే ఈ నెల 7వ తారీఖున తిరుపతిలో విశ్వగురు అవార్డు కూడా అందుకోబోతున్నాను. మరి ఈ సంవత్సరం తొలి ఆరంభంలోనే మరి 2 ప్రముఖమైన సత్కారాలు పొందబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరి నా అనుకుండి ఎప్పుడు అనుక్షణం మా స్టాఫ్కి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మనం ఈ అరవడి ఇలాగే కొనసాగించి 26వ సంవత్సరంలో 1926లో కూడా ఇంకా ఎప్పుడో ఎన్నో మరి అవార్డులు సొంతం చేసుకోవాలి. నాకు ఈ అవార్డులు సన్మానాల కంటే ముఖ్యంగా అయింది, ఇప్పటివరకు 70 మంది స్టాఫ్ అయ్యారు మాది. మరి 26వ సంవత్సరంలో అది 100 మంది కనుక చేరితే నేను ఇంకా ఆనందపడతాను. ఇంకా ఆ విధంగా మా వర్కర్స్ అందరూ మరి సంస్థను ఇంకా అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేయాలని, మరి అలాగే వారు అందరూ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా మరి మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా తెనాల్లో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య వేదిక నాయకులు కోరారు.
పట్టణ కొత్తపేట షరఫ్ బజార్ బస్తీలకు సంబంధించి హిందూ సమ్మేళనం ఈ నెల 4వ తేదీన జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రికను గురువారం ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి హిందూ సమ్మేళనం జరుగుతుంది. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సంయోజక పిన్నం వెంగళరావు ప్రధాన వక్తగా హాజరవుతారు. తెనాలికి చెందిన పెండ్యాల వెంకట్రావు, డబుల్ హార్స్ మినపగుళ్ల అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ శ్రీరామ రాజేష్ బాబు, తాత శ్రీనివాసరావు పర్యవేక్షిస్తారు. ఈ సమ్మేళనంలో హిందువులందరూ కుటుంబాలతో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్ఎస్ఎస్ మీడియా ప్రముఖ అవ్వారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక పొట్టిమూర్తి, విశ్వ హిందూ పరిషత్ పట్టణ సంయోజక కోట రాజేష్, సహ సంయోజక విజయ్, తెనాలి పట్టణ ఐక్యవేదిక నుంచి వెచ్చ శ్యామ్, పచ్చిపులుసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనందరం ఈ 4వ తారీఖు జరిగే హిందూ సమ్మేళనకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేస్తున్నాం. హిందూ బంధువులందరూ రేపు 4వ తారీఖు ఆదివారం కన్యకా పరమేశ్వరి గుడిలో జరిగే హిందూ సమ్మేళనానికి హాజరయ్యి దిగ్విజయంగా విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటాం. హిందువుల ఐక్యత చాటి చెబుతాం. ఇక్కడి నుంచి మనం ఈ హిందువులంతా ఎంతో ఐక్యంగా ఉన్నారని దేశానికి, అలాగే మన రాష్ట్రానికి, మన ప్రజలందరికీ చాటి చెబుతాం. హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. హిందూ చైతన్యం కోసం హిందువుల్ని జాగృతం చేసి ఐక్యత సాధించడానికి దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 4వ తారీఖు తెనాలి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో హిందూ సమ్మేళనం జరగబోతూ ఉంది. ఆ సమ్మేళనానికి తెనాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సకుటుంబ సమేతంగా హాజరయ్యి దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. హిందూ ఐక్యత ఈ రోజున చాలా అత్యవసరమైనటువంటి విషయంగా మారింది ప్రపంచవ్యాప్తంగా. పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్లో చూసాము, హిందూ ఐక్యత లేదు, అలానే హిందూ జనాభా కూడా తగ్గిపోయారు అక్కడ. దానివల్ల హిందూ సమాజం అక్కడ ఎదుర్కొంటున్నటువంటి అత్యాచారాలు, హత్యాచారాలు రెండు కూడా మనం కళ్ళారా చూసాము. దాన్ని చూసైనా సరే ఇక్కడ మనం ఐక్యతగా ఉండాలి, ఐక్యత సాధించాలి, జాగృతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మన హిందువులందరూ సంఘటితం అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మీది ఏ కులం అనే పరిస్థితి నుంచి మేము హిందువులం అని చెప్పుకునే పరిస్థితికి మనం రావాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ పరమేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకుందో, అలానే లక్ష్మీనారాయణుడు ఎప్పుడు కూడా శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఎలా వదలకుండా స్వామివారు ఎన్ని అవతారాలు ఎత్తినా ఈ అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నాడో మనందరం కూడా హిందువులు ఏ కులం అవనివ్వండి, ఎలా అయితే ఉండనివ్వండి, అందరం కూడా హిందువులు అన్న ఒక విషయాన్ని గమనించి రేపు 4వ తారీఖు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడిలో సాయంత్రం 4 గంటల కాడి నుంచి జరుగు కుటుంబ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మనందరం వేలాదిగా పాల్గొని మన యొక్క సమైక్యతను చాటుదామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నూతన సంవత్సరం ప్రజలందరికీ అన్ని శుభాలు కలగాలని పాస్టర్ ఏ భానుప్రసాద్ ఆకాంక్షించారు. రూరల్ మండలం నందివెలుగు గ్రామంలోని జాషువా నగర్లో గల ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు ఏ భానుప్రసాద్ పార్వతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపుర పక్షంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, అందరికీ మేలుకరంగా ఉండాలని మరి ఉదయకాలం నుండి మా మందిరంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మాకు కలిగిన మరి స్థితిలో నుండి కొందరిని ప్రేమించి ఈ దినం నూతన వస్త్రాలను బహుకరిస్తూ ఉన్నాం. దగ్గరగా 2000 మందికి అన్నదానం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురం అనే సహవాసం ద్వారా 30 సంవత్సరాల నుండి రక్షింపబడిన బిడ్డలందరూ ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి యొక్క సంతోషకరంగా అనేక మందికి ప్రేమ విందు, అనేకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆస్వాదించిన కొలది ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ, మరి మన ప్రాంత పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, మరి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రాంతాన్ని, ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించును.
పట్టణ చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. గడిచిన కాలం మొత్తం మనను భద్రంగా చూసుకున్న ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలని గురు శ్రీ విజయ్ కుమార్ సూచించారు. పట్టణ చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన దివ్య బలి పూజను, ప్రత్యేక ప్రార్థనలను గురు శ్రీ విజయ్ కుమార్ నిర్వహించారు. విశ్వాసులకు, భక్తులకు ప్రత్యేక ఆశీర్వాదాలను అందజేశారు. ఈరోజు యావత్ ప్రపంచం కూడా మరియు తల్లి మాతృత్వ పండుగను కొనియాడుతోందని గుర్తు చేశారు. మరియు తల్లి సాక్షాత్తు దేవుడికి తల్లి అనగా ఎన్నిక చేసినట్లు చెబుతూ ఈ సందర్భంగా మనకు జన్మనిచ్చిన మన తల్లులను గుర్తు చేసుకుని వారిని గౌరవించాలని, వారి కోసం దేవుని ప్రార్థించాలని విజయ్ కుమార్ చెప్పారు. అనంతరం గురుశ్రీ శ్రీవయ్య విచారణ గురువులు మాట్లాడారు. నూతన సంవత్సర దీవెనలు అందజేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో తెనాలి పరిసర ప్రాంతాల నుంచి విశ్వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గొప్ప కార్యాలు నా కుటుంబ జీవితంలో నువ్వు చేసావు, నీకు వందనాలు అని ఆ కృతజ్ఞతా భావాన్ని ఈరోజు వ్యక్తం చేయడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇది చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ దేవునికి ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి. కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతోటి ఆ దేవుని నామాన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆ దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనం చూసాం 10 మంది కుష్ఠరోగులు స్వస్థ పొందినప్పుడు అక్కడ జరిగింది ఏంటి? ఒక్కడు మాత్రమే ఆ దారిలో వెళ్తున్నప్పుడు తమ యొక్క అక్కడ కర్తవ్యాన్ని ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ ఉన్నటువంటి యాజకుడికి కనిపించాలి కాబట్టి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలోనూ స్వస్థత పొందడం జరిగింది. అప్పుడు ఒకే ఒకడు, ఎవరు? అతడు సమరీయుడు మాత్రమే గ్రహించాడు, తను స్వస్థత పొందానని గ్రహించి తాను వెనుదిరిగి వచ్చి ఆ క్రీస్తు ప్రభుకి వందనాలు అర్పించాడు. ప్రభు అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా? ఈ యొక్క అన్యుడు మాత్రమేనా తిరిగి వచ్చి ఆ దేవునికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది? మిగతా 9 మంది స్వస్థత పొందలేదా? అంటే దేవుడికి ఇష్టమే, దేవుడికి కూడా కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడం ఇష్టం. అందుకని ఆయన అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగాడు దేవుడు. ఈరోజు ఆ దేవుడు మన ఎడల ఆ విధంగా అడగకూడదు. మనం ఆ దేవుడు చేసినటువంటి మేలు పొందిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు వందనాలు మనం తెలియజేయాలి. కాబట్టి ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి ఆ దేవుని స్తుతించిందో, మహిమపరిచిందో ఈ స్తుతి గీతంలో ఇందాక మనం విన్నాము. అలాగని మనం కూడా ఈ రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలో అడిగిపోతున్నటువంటి ఈ సమయంలో మనము ఆ దేవునికి గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ ప్రభు చేసినటువంటి మేలులను తలంచి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ మన యొక్క గీతం ద్వారా ఆ ప్రభు గడిచిన కాలంలో ఈ కృపలో ఆ పాట సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతలో నీ చెంతలు నా పాపములను కృష్ణాను, ఏదైనా తలపు చేతను, పాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎక్కడైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నీవును నావును మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. లార్డ్స్ జిమ్ యాజమాన్యం వ్యాయామం వంటి ఆరోగ్యపరమైన అంశాలపై ఇస్తున్న శిక్షణ అభినందనీయమని పలువురు పట్టణ ప్రముఖులు కొనియాడారు. పట్టణ బుర్రిపాలెం రోడ్లోని పాత రత్న టాకీస్ కాంప్లెక్స్ లోని లార్డ్స్ జిమ్ 7వ వార్షికోత్సవం నూతన సంవత్సర వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటర్నల్ పోటీలను జరిపారు. 5 విభాగాల వ్యాయామ పోటీల్లోనూ వినోద కార్యక్రమాలను నిర్వహించారు. స్క్వాడ్స్, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, ప్లాంక్ హోల్డ్ వంటి 5 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మొత్తం
120 మంది పాల్గొన్నారు. వారిలో మహిళలు 25 మంది పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథులుగా నన్నపనేని ఆంజనేయులు, డాక్టర్ ఎన్ నరేంద్ర, అక్కల రామకృష్ణచే విజేతలకు బహుమతులు అందజేశారు. మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఇటువంటి జిమ్లో శిక్షణ తీసుకోవాలని వారు సూచించారు. లార్డ్స్ జిమ్ అధినేతలు కె లక్ష్మణ్, రాయపాటి శ్రవణ్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన లార్డ్స్ జిమ్ 7th యానివర్సరీ సందర్భంగా ఇక్కడ మన ఫౌండర్స్ శ్రవణ్ కుమార్ అండ్ లక్ష్మణ్ ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ కాంపిటీషన్స్ నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. సో దీనికి చాలా ఆనందంగా ఉంది. ఈ లార్డ్స్ జిమ్ తెనాలిలో స్టార్ట్ చేసి 7 years. అంబియన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోచెస్ కానీ చాలా బాగుంటారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము, లార్డ్స్ జిమ్లోనే చేస్తూ ఉన్నాం. అలానే జెంట్స్కి, లేడీస్కి కూడా సపరేట్గా క్లాసులు ఉండటం, సపరేట్ రూమ్స్ ఉండటం, ప్రైవసీ మెయింటైన్ చేయటం కానీ, ఏసీస్ కానీ, అంత వర్క్ మిషనరీస్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. లార్డ్స్ జిమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ జిమ్లో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటున్నది. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల ఈ ఉత్సాహులందరికీ కూడా కాంపిటీషన్ నిర్వహించి ప్రైజులు ఇస్తున్న సందర్భం ఇది. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చేపించుకున్న సందర్భం కూడా ఇది. దీంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే లార్డ్స్ జిమ్లో అందరికీ ఎవరైనా వయసును తగ్గించుకోవాలనుకుంటే అది వీళ్ళ లార్డ్స్ జిమ్ వారికే సాధ్యపడుతుంది. ఈ నిర్వాహకులు ఈ లక్ష్మణ గారు, శ్యామ్ గారు ఎంతో ఉత్సాహంతో ఎంతో దీన్ని మన అందరికీ వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ జిమ్కి మంచి పేరు తీసుకొచ్చారు. మా అందరికి కూడా చాలా గొప్పగా న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ లార్డ్స్ జిమ్ 7th యానివర్సరీ సందర్భంగా మన ఫౌండర్స్ లక్ష్మణ్ అండ్ శ్రావణ్ గారు అందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో ఎవరైనా సరే మనం మనీ ఎంత సంపాదించామనే దానికన్నా ఎంత హెల్తీగా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అంటే మన మెట్రోపాలిటన్ సిటీస్కి ఎంతో కాంపిటేటివ్గా ఇక్కడ అన్ని రకాల ఎక్విప్మెంట్తో వెల్ హైజీన్గా మంచి ట్రైనర్స్ అండ్ వీళ్ళు కూడా రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తాపీ మేస్త్రీలకు, వర్కర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కేవై రాజు, కార్యదర్శి దుడ్డెంపూడి నాగరాజు మాట్లాడారు. ఇంటి ప్లాన్లు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ వినతిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కోశాధికారి గురువిశెట్టి శ్రీనివాసరావు, చందు వెంకటేశ్వరరావు, చింతల గోపి, ఎర్రంశెట్టి సత్యనారాయణ, షేక్ బాషా, షేక్ కాజా, కేతావర భానునాయక్, వెనిగళ్ల సుధాకర్, రాఘవ, తిరుమలయ్య, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్టణ తాలూకా తాపీ వర్కర్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కేక్ కటింగు, క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క మేస్త్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం. తెనాలిలో ఈ సంవత్సరన్నర కాలం నుంచి ప్లాన్ల సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్లాన్ల గురించి కొంచెం ఆలోచించి కార్మికుల సమస్యలు తీర్చాలని, వాళ్ళ ఆకలి బాధలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి మాకు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. గతంలో టాపీ పని అంటే ఎవరికి పని చేసుకుంటే డబ్బులు వచ్చేది. ఇవాళ పనులు లేక ప్లాన్ లేపటం వలన ఒక్కొక్కళ్ళు పనులు లేక అన్న క్యాంటీన్ల దగ్గర 5 రూపాయల క్యాంటీన్ భోజనానికి క్యాటరింగ్ పనులకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి
దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్లు ఇచ్చి మా భవన కార్మికులకి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ మేము రోడ్డు ఎక్కేదాకా మీరు చేయొద్దండి. మేము రోడ్డు పాలు అయ్యేటట్టు మీరు చేయొద్దు. మిమ్మల్ని ఎంచుకున్నాము. గతం ప్రభుత్వంలో ఇదే తప్పు చేశారు వాళ్ళు, ఇసుక ఆపటం వలన. అప్పుడు మీరే అన్నదానాలు పెట్టారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చినాక ఏదీ లేదు. ఇప్పుడు రోడ్డు మీద క్యాటరింగ్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది మేస్త్రులు కూడా. దయచేసి మా భవన కార్మికులకి న్యాయం చేయండి. తొందరగా ఆలోచించి మీరు ప్రభుత్వాలతోటి మాట్లాడి మాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మిన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తల్లిదండ్రులను స్మరించుకుని పేద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామ ఏఆర్సీ హాస్టల్లో గురువారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓలేటి శివాజీ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు అటుకులు, బెల్లం, వేరుశనక్కాయలు, బిస్కెట్లను హాస్టల్ నిర్వాహకులకు పల్లెకొండ రాజుకు అందజేశారు. అమృతలూరు మండలంలోని ఎల్లవర్రు గ్రామానికి చెందిన ఓలేటి సాంబయ్య సామ్రాజ్యం 5వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. నూతన సంవత్సర పేరుతో దుబారా ఖర్చులు అవసరం లేదని, వసతి గృహాల్లోని విద్యార్థులకు చేయూతను అందిస్తే ప్రయోజనం ఉంటుందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి దేశయ్య, యాడాలి రాంబాబు, మైదుకూరు సత్యనారాయణ, తుమ్మల రాజేష్, ఓలేటి వెంకటేశ్వరరావు, నడికోటి గోపి, మైదుకూరు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్సీ హాస్టల్లో మా మిత్రుడు మరి ఎలవరి గ్రామానికి చెందిన ఓలేటి సాంబయ్య గారని వారి సతీమణి సామ్రాజ్యం గారు 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శివాజీ గారు మరి మీ అందరికి కూడా అటుకులు, బెల్లం, వేరుశనక్కాయలు అట్లాగే బిస్కెట్లు మీకు ఇస్తున్నారు. మరి చాలా మంచి రోజు. మరి మనం అందరం కూడా 31 వస్తుందంటే ఆర్భాటంగా 1వ తారీఖు మరి చాలా ఖర్చుకు పెడుతుంటాం. కానీ సోదరుడు శివాజీ అది కాకుండా వాళ్ళ తల్లిగారి 5వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం పేద పిల్లలు మీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలో మరి మేము చేసే మాతో పాటు మా మిత్ర బృందంలో సభ్యుడు శివాజీ గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద ఇవ్వడం చాలా సంతోషకరం. మరి మీరు ఈ చదువుకొని నేను మొన్న కూడా ఎప్పుడు చెబుతూనే ఉంటాను. మరి అందరూ కూడా దీన్ని చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దల పేర ఏదో ఒకటి మనం ఏదో ఆర్భాటాలు ఆగిపోకుండా ఇట్లాంటి పేద పిల్లలకి ఇస్తే బాగుంటుంది. తద్వారా ఈ సమాజం కూడా బాగుంటుంది. ఈ సమాజంలో మరి ఈ సంవత్సరం మొదటగా మరి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చిన శివాజీ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ నాన్నగారు కూడా పేద కుటుంబంలో పుట్టి మరి ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేని కృషి చేశారు. మరి అటువంటి వారి కుమారుడు మరి ఆ మిత్ర బృందంతో వచ్చి ఈ కార్యక్రమం చేయటం సంతోషం. బహుశా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మనకు ఉన్న దాంట్లో పేద పిల్లలకి సమాజాన్ని దేవాలయం, ప్రజలే దేవుడు అని చెప్పి ఎన్టీ రామారావు గారి సూక్తికి అనుకూలంగా మనం చదవటం కాదు, చెప్పటం కాదు, అమలు చేయడానికి మరి ఇటువంటి మరి వాటిని తీసుకుని పేద పిల్లలకు ఇవ్వాలని మరి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సరంలో పేదలకు అండగా వారి గళంగా అందాల్సిన సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. నూతన సంవత్సరం నియోజకవర్గంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్న వైఎస్ఆర్సీపీ నూతన సంవత్సర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పాత సంవత్సరం అనుభవాలతో కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకుని సంతోషంగా గడపాలి. సబ్ కలెక్టర్ గా నేను రెవెన్యూ గ్రీవెన్స్ ను పారదర్శకంగా పరిష్కరిస్తా. నూతన సంవత్సర వేడుకల్లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. తెనాలి ప్రజలకు 2026 సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నా. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. గ్రామ వార్డు ప్రభుత్వ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన చైర్పర్సన్. తెనాలిలో వేడుకగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు, పలు చర్చిలలో నూతన సంవత్సర ఆరాధనలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.